బిల్డింగ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉందా లేదా అడగండి. దానికి ఏమేమైతే లీగల్గా మీరు గూగుల్లోకి వెళ్ళిన ChatGPTలోకి వెళ్ళిన నేను పలానా బిల్డింగ్లో పలానా ఏరియాలో పలానా చోట రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నా, టెల్ మీ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ ఫర్ దిస్ బిల్డింగ్ అని అడిగితే అది క్లియర్గా చెప్తుంది. ఆ బిల్డింగ్ ఏజ్ ప్రకారం ఏ లా అనేది ఉంది, ఆ లా ప్రకారం ఫైర్ సేఫ్టీకి ఏమేమి మీకు సర్టిఫికెట్లు ఉండాలి అవన్నీ మీరు ల్యాండ్ లార్డ్ని అడగండి. ఇవన్నీ మనం అడగలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇక్కడ అంతా కూడా గేమ్. ఇది ఏంటి అంటే ఒక అపార్ట్మెంట్కి ఒక బెడ్రూమ్కి ఒకడే ఉండాలి అనే రూల్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు 3-4 ఉంటారు. ఎందుకు అంటే డబ్బులు షేర్ చేసుకోవటం కోసం. తప్పదు. నేను మొన్న ఎవరింటికి వెళ్ళాను, ఇక్కడ చూస్తే 3 బెడ్రూమ్ హౌస్లో 10 మంది విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ఒక బాబుతో సహా 10 మంది ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో ముగ్గురు అనుకుంటున్నారు. అంటే ఒకవేళ ఇది కనుక కౌన్సిల్కి తెలిసిందనుకోండి, ఖచ్చితంగా ఆ ల్యాండ్ లార్డ్కి ఫైన్ వేస్తారు, లేకపోతే ఎస్టేట్ ఏజెంట్కి ఫైన్ వేస్తారు. ఎందుకంటే 3 బెడ్రూమ్ అంటే బెడ్రూమ్కి ఒకళ్ళ చొప్పున ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం వీళ్ళకి కొన్ని లెక్కలు అనేవి ఉంటాయి అనమాట. ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈవెన్ ఒక్కొక్కసారి ఫ్యామిలీలో 18 years అబోవ్ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కూడా పేరెంట్స్కి రెంట్ కట్టాలి. ఇలాంటి రూల్స్ అన్ని చాలా ఉంటాయి రెంట్కి ఇచ్చే చోట. కాబట్టి ఏంటంటే అంతంతమంది ఉండకూడదు అనమాట. ఒక 4 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, దానికి లీగల్గా 4 ఉండాలి, లేదా ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్కటికే ఉండాలి. ఇలాంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. మనం